అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై కీలక ముందడుగు పడనుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి రష్యా ముందుకొచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగాచీతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఫోన్ లో మాట్లాడారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని లావ్రోవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. సాయుధ ఘర్షణలు పునరావృతం కాకుండా చూసుకోవాలని లావ్రోవ్ పిలుపునిచ్చారు. సంక్షోభాన్ని పరిష్కరించడంలో చేతనైనంత సాయం చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఇరాన్ దాని పొరుగు దేశాల చట్టబద్ధమైన ప్రయోజనాలను గౌరవిస్తామన్నారు. ఈ సంఘర్షణను ముగించేందుకు పశ్చిమాసియాలో దీర్ఘకాల శాంతి కోసం చేస్తున్న దౌత్య ప్రయత్నాలను మాస్కో స్వాగతిస్తుందన్నారు. ఇస్లామాబాద్ లో ఇటీవల అమెరికాతో జరిగిన శాంతి చర్చలకు సంబంధించిన వివరాలను అర్గాచీ ఈ సందర్భంగా లావ్రోవ్ కు వివరించారని తెలిసింది. ఇక ఇటీవలే అణ్వస్త్రాన్ని వీడేందుకు ఇరాన్ నిరాకరించడంతో అమెరికాతో జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా స్పష్టం చేసింది. అమెరికాతో భవిష్యత్తులో కుదిరే శాంతి ఒప్పందంలో భాగంగా ఈ చర్యకు సిద్ధమైనట్లు రష్యా పేర్కొంది. అటు ఈ సందర్భంగా హర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామంటూ ట్రంప్ బెదిరింపులకు పాల్పడటాన్ని తప్పుపట్టింది రష్యా.